Hi friends, welcome to Gardalish. Deep love towards nature and food. Firstly, let's have a quick budget talk about palak paneer. Homemade costs approximately 150 rupees. Time 20 minutes. Serve 3 people. It's organic, homegrown palak, pesticide free, pure butter. Restaurant costs approximately 300, which is twice the homemade. Time 15 to 20 minutes. Serve 3 people. Most importantly, is it pesticide free and pure butter? So friends, చూస్ వైస్లీ బేస్డ్ ఆన్ యూర్ సర్కమ్స్టాన్సెస్. పాలక్ పన్నీర్ వినగానే తినాలనిపిస్తుంది కదా, ఎలా చేయాలో చూసేద్దాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వెన్న 1 కప్, ఉల్లిపాయలు మీడియం సైజ్ 2, పచ్చిమిర్చి కారానికి సరిపడా, లవంగీలు 3, దాల్చిన చెక్క చిన్నది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, పాలకూర 1 కట్ట, 250 గ్రామ్స్ పన్నీర్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు. అందరూ కూడా పాలకూరను ఇంట్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మార్కెట్లో దొరికే ఆకుకూరలు 100% పెస్టిసైడ్ ఫ్రీయేనా అని ఆలోచించండి. పాలకూరలో హై ఫైబర్ ఉంటుంది, ఐ విజన్ బాగుంటుంది, బోన్స్ కి చాలా మంచిది, మనకి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వెయిట్ మేనేజ్మెంట్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పాలకూరను ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ కుకింగ్. ముందుగా మరుగుతున్న నీటిలో పాలకూర వేసుకుని కొంచెం చక్కెర, కొంచెం ఉప్పు వేసుకోవాలి. చక్కెర వల్ల పాలకూర గ్రీన్ కలర్లోనే ఉంటుంది. పాలకూర ఉడికిన తర్వాత వడకపెట్టుకోవాలి. వడకపెట్టుకున్నప్పుడు వచ్చిన వాటర్ని కూడా కుకింగ్లో వాడతాము. ఇప్పుడు మిక్సీలో ఉడకబెట్టుకున్న పాలకూర, 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ వెన్న వేసుకుని 3 లవంగీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. కావాలి అంటే లవంగి, దాల్చిన చెక్క పాలకూర పేస్ట్ చేసేటప్పుడే వేసుకుని పేస్ట్ చేసుకోవచ్చు. తరువాత చిన్నగా తరుముకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కొద్దిగా వేపుకోవాలి. ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసుకుని 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. పాలకూర వేగాక తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉంచుకున్న పాలకూర ఉడకబెట్టుకున్న వాటర్ని 1 కప్పు వేసుకోవాలి. తరువాత పన్నీర్ ముక్కలు వేసుకుని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. పన్నీర్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ ఫర్ బోన్స్ అండ్ ఇమ్యూన్ సిస్టమ్, మజిల్ బిల్డింగ్ కూడా హెల్ప్ చేస్తుంది, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. పాలక్ అండ్ పన్నీర్ ఒక బెస్ట్ కాంబినేషన్ ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది రోటీ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది. ఇలా ఒకే వీడియోలో రెసిపీ, బెనిఫిట్స్, బడ్జెట్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.